ఎలక్షన్లో ప్రతి వాడు పోటీ చేయడానికి ముందుకు వస్తాడు. ఆ పార్టీలో ఎవరు ఎలాంటి వారో ఎవ్వరికి తెలియట్లేదు. ఎవరు పడితే డబ్బులు ఇవ్వడం, టికెట్ కొనుక్కోవడం, ఆ టికెట్ మీద పోటీ చేయడం, గెలవడం, అవినీతి ఇవన్నీ చేయడం. ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుంది కదా. అసలు ఒక క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ క్యాండిడేట్ లిస్టులన్నీ కూడా ముందట పెట్టుకొని ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళందరి యొక్క పేరుతో సహా ప్రొఫైల్ అంతా ముంగడ పెట్టుకొని వీళ్ళు పోటీ చేయవచ్చా, పోటీ చేయరాదా, ఇలాంటివన్నీ కూడా చూసి వీరు పోటీ చేయడానికి అర్హులు అని ఏ పార్టీ వారైనా ఏ పార్టీ నుండి అయినా వాళ్ళు చేయవచ్చు అని వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళు మాత్రమే మంచి వ్యక్తులుగా నిలబడి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి లేదా ఈ దేశాన్ని డెవలప్ చేయడానికి పనికొస్తారు. ఈ రాష్ట్రాలను దేశాలను డెవలప్ చేయడానికి పనికొస్తారు. ఇప్పుడు వచ్చిన వారంతా ఎవరు అవినీతి పరులు, అన్యాయానికి చేసేవాళ్ళే. అందరూ కూడా ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఒక్కరు చక్కగా లేకుండా ఉన్నారు. దేశం అధోగతి పాలయ్యే అవకాశం. అందుకే మొదలే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఎలక్షన్ కమిషన్ లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ని తీసుకొని వీళ్ళు మంచి వాళ్ళ వ్యక్తులా కాదా, వీళ్ళకి అర్హత ఉందా లేదా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు అనిపిస్తుంది. ఈ ఎలక్షన్స్ చూస్తే మాత్రం నిజంగా ప్రతివాడు కోట్ల కొలది డబ్బు ఇచ్చేవాడే దీనిలో నెగ్గుతున్నాడు. మరి పేదవాళ్ళకి ఆ ఛాన్స్ రావట్లేదు. ఎలాగైతే ఎమ్మెల్సీని గవర్నర్ సెలెక్ట్ చేస్తుందో, ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలు ఎట్లా సెలెక్ట్ చేస్తుందో ఇది కూడా అదేవిధంగా ఒక సెలక్షన్ ఆర్డరు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు ఇప్పుడు తోస్తుంది, అనిపిస్తుంది. అలాగా చేయాలని నేను కూడా భవిష్యత్తు ఎలక్షన్ కమిషన్కి లేదా అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా నా మనసులోని మాటను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ.